హిందూ మతంలో సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు లయకారుడైన శివుడితో పాటు విష్ణుమూర్తి ముగ్గురు ప్రధాన దేవులలో ఒకరు. విష్ణువును సాధారణంగా అత్యంత దయామయుడిగా భావిస్తారు. ఆయన దివ్య రూపాన్ని ఎంతో అందంగా చెక్కిన విగ్రహాలుగా పూజిస్తారు. విష్ణుమూర్తి 10 వేర్వేరు రూపాలు ఎత్తారని నమ్ముతారు. వీటినే విష్ణుమూర్తి 10 అవతారాలు లేదా దశావతారాలు అని పిలుస్తారు. లోకంలో అరాచకం ఎక్కువైనప్పుడు విష్ణువు ఏదో ఒక అవతారంలో జన్మిస్తాడని ప్రజల నమ్మకం. విష్ణుమూర్తి అవతారాలన్నీ వేరువేరు జన్మలెత్తి ఒక్కో కథను కలిగి ఉన్నప్పటికీ వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే: ధర్మాన్ని, నీతిని మళ్ళీ నిలబెట్టడం. ఈ ప్రపంచాన్ని మరియు మంచివారిని దుష్టశక్తులు, రాక్షసుల నుండి రక్షించడమే ఆయన దివ్య లక్ష్యం. రక్షకుడిగా పిలువబడే విష్ణుమూర్తి యొక్క అత్యంత పురాతన అవతారాలతో మత్స్య అవతారం ఒకటి. ఒక పెద్ద విపత్కర వరద నుండి మానవాళిని, పవిత్ర గ్రంథాలను కాపాడాడని విష్ణువు చేప రూపాన్ని ధరించడాన్ని పురాణాలు చెబుతున్నాయి. అసలు విష్ణువు ఎందుకని మత్స్యావతారాన్ని ధరించారు, దాని వెనక్కున్న కథ ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ధర్మ అధర్మ ఆది అనంత సత్య